కట్టుకథలు చెప్పే జగన్కు వాస్తవాల రుచించవు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి. ల్యాబ్లో సాక్ష్యాధారాలతో సహా నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారన్న విషయం బట్టబయలైన జగన్ తీరులో మార్పు రాలేదు. కొవ్వు కట్టుకథ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ల్యాబ్ నివేదికలు కట్టుకథలా? జంతువుల అవశేషాలు కట్టుకథలా? చేప నూనె, పంది కొవ్వు ఉండటం కట్టుకథ. కట్టుకథలు చెప్పడం ఒక్క జగన్ రెడ్డికే చెల్లింది. సొంత బాబాయి హత్య కేసులో కట్టుకథలు చెప్పింది జగన్ కాదా? పాపాలను కడిగేవాడు, కోరిన కోరికలు తీర్చేవాడు, తిరుమల తిరుపతిపై కొలువుదీరిన శ్రీనివాసుడు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో రోజుకు 30 నుంచి 40 వేల మంది దర్శించుకుంటారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నెలల తరబడి వేచి చూస్తారు భక్తులు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి లడ్డూ ప్రసాదం తీసుకుని దాన్ని ఇంటికి తీసుకెళ్లి పూజ చేసి అందరికీ పంచుతారు భక్తులు. హిందువులు గోమాతను దేవతగా కొలుస్తారు. దేవుడితో సమానమైన గోమాంసం నూనెను లడ్డూలో వాడటం దుర్మార్గం, అత్యంత పాపం అని అన్నారు. మహావిష్ణు స్వయంభు ఆ తిరుమల కొండలపై వెంకటేశ్వర స్వామి రూపంలో వెలిసి పాపాలను కడిగేవాడు వెంకటేశ్వర స్వామి. అట్లాగే మనం ఏ కోరిక కోరినా నెరవేర్చేవాడు వెంకటేశ్వర స్వామి అని ప్రతి హిందువు నమ్ముతారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. ప్రతిరోజు 30,000 నుండి 40,000 మంది భక్తులు దర్శించుకుంటారు. అట్లాగే అత్యధిక ధనిక దేవాలయం ఏదైనా ఉంది అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవడానికి, వెంకటేశ్వర స్వామిని చూడ్డానికని చెప్పి నెలల తరబడి వెయిట్ చేసి మరీ దర్శనం కోసం వస్తారు భక్తులు. తర్వాత లైన్లో గంటల కొద్ది క్యూ లైన్లో వెయిట్ చేసి ఆ తిరుపతి లడ్డూ కోసం, ప్రసాదం కోసం అని చెప్పి వెయిట్ చేసి ఇంటికి తీసుకెళ్లి దాన్ని పూజ చేసి, ఎంతో నిష్టగా పూజ చేసి అందరికీ పంచిపెడతారు. అలాంటి తిరుపతి లడ్డూలో మొన్న ఏదైతే రిజల్ట్ ల్యాబ్ టెస్ట్ ఏదైతే వచ్చిందో, మన హిందువులు గోవుని ప్రతిరోజు పూజిస్తాం. దేవుడితో సమానమైన ఆ గో మాంసం ఏదైతే ఉందో, లేదంటే చాప నూనె ఏదైతే ఉందో, అది లడ్డూలో కనిపించడం అనేది ఇంతకన్నా పాపం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఎందుకంటే హిందువులు కాని వాళ్ళు, అసలు హిందుత్వాన్ని నమ్మని వాళ్లను అక్కడ చైర్మన్లుగా తీసుకొచ్చి, కరుణాకర్ రెడ్డి అని చెప్పి అక్కడ చైర్మన్ గా తీసుకొచ్చి, ఆయన వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి అని చెప్పి, అలాగే ఆ 7 కొండలు ఎందుకు, 5 కొండలు చాలు అని చెప్పి ఒక జీవోని తీసుకొచ్చి పెట్టారు. అట్లాగే వైవి సుబ్బారెడ్డి గారు అని చెప్పి ఆయనను తీసుకొచ్చి, అసలు హిందుత్వం అనే నమ్మని వాళ్లను తీసుకొచ్చి ఈరోజు మరి అసలు వీళ్లకు ఆ ఆలోచన ఎలా కలిగింది అనేది నాకైతే అర్థం కావట్లేదు.